ఇంగ్లీష్లో ఒక మంచి సేయింగ్ ఉంటుంది, స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్, పొలిటీషియన్ థింగ్స్ ఆఫ్ నెక్స్ట్ ఎలక్షన్. స్టేట్స్మెన్ థింగ్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ అంటే ఒక రాజనీతిజ్ఞుడు ఎప్పుడైనా భవిష్యత్తు తరాల గురించి ఆలోచిస్తారు. చిన్నగా ఆలోచించే రాజకీయ నాయకులు, సంకుచితమైన మనసున్న రాజకీయ నాయకులు ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. ఎందుకు చెప్తా ఉన్నానంటే, కేసీఆర్ గారు నాట్లకు రైతు బంధు ఇస్తే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఓట్లకు రైతు బంధు ఇస్తా ఉన్నారు. రైతు బంధు ఏడవే కాదు. విచిత్రం ఏంటంటే, కేసీఆర్ గారు 11 పర్యాయాలు కరోనా కష్టకాలం వచ్చినా, ఏ కష్టం వచ్చినా రైతు బంధు ఆగదు, రైతు గోసపడద్దని చెప్పి ఆ రోజు 11 పర్యాయాలు కంటిన్యూస్గా రైతు బంధు ఇచ్చినారు. ఏ ఒక్క రోజు కూడా ఆపదు. ఏ ఒక్క రోజు మళ్ళీ 100 కోట్లు పెట్టి సంబరాలు చేయలేదు కేసీఆర్ గారు. ఒక్కసారి కూడా సంబరాలు చేయలేదు 100 కోట్లు పెట్టి. ఈ ముఖ్యమంత్రి గారు ఓట్లకు వేసి 2 సార్లు వేసి మళ్ళీ భవిష్యత్తులో 100% మీరు ఏడని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. కోట్ల రూపాయలు పెట్టి రైతు సంబరాలు చేసినట్టు. అది ఆయన సంకుచిత మనసు. పోనీ ఆ సంబరాలు ఎందుకు చేసిందో చెప్పాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పటి వరకు 511 మంది రైతుల్ని పొట్టన పెట్టుకున్నందుక, 511 మంది రైతులు ఆత్మహత్య చేస్తే ప్రభుత్వ హత్యలకు అవి చేసినందుకు రైతు సంబరాలు ఇవాళ ముఖ్యమంత్రి గారు జవాబు చెప్పాలి. ఇప్పటి వరకు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు సంబరాల. మీరు వాగ్దానం చేసినటువంటి 15,000 ఇవ్వకుండా మొన్నటికి మొన్న దాన్ని 12,000 ఎకరం చేసినందుక ముఖ్యమంత్రి గారు చెప్పాలి. చారాన మందికి ఇచ్చి 12 మందికి రైతు రుణమాఫీ ఎగ్గొట్టినందుక మీరు చేసిన సంబరాలు నిన్న. రైతు కూలీలకు మీరు ఇస్తా అన్న ఆత్మీయ భరోసా ఎగ్గొట్టినందుక మీరు చేసిన నిన్న. కౌలు రైతులకు ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఏం చెప్పినారు మీరు? కౌలు రైతులకు కూడా భూస్వామి లాగానే, ఆ ల్యాండ్ ఓనర్ లాగానే సమానమైన డబ్బులు ఇస్తాము, ప్రతిసారి రైతు బంధు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఎగ్గొట్టినందుక, మీరు వాగ్దానం చేసినటువంటి అన్ని వడ్లకు మేము బోనస్ ఇస్తామని చెప్పేసి ఎగ్గొట్టి, ఆ చివరికి మళ్ళీ కేవలం సన్నబడ్లు అని చెప్పేసి ఆ సన్నబడ్లకు కూడా ఈసారి 1200 ఎగ్గొట్టినందుకు మీరు దీన్ని సంబరాలు చేసినారా? ఇంత చిన్నగా ఇంత సంకుచితమైన మనసున్న ముఖ్యమంత్రి ఇప్పుడు చరిత్రలో చూడలేదు, భవిష్యత్తులో కూడా ఎవరు చూడరు. ఏ ఒక్క వాగ్దానం పెట్టుకోలేదు. 420 వాగ్దానాలు ఇచ్చి 420 వాగ్దానాలు ఇచ్చి ఏ ఒక్క వాగ్దానం చేసుకోకుండా ప్రతిసారి సంబరాలకే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ముఖ్యమంత్రి. ఎందుకు సంబరాలు చేస్తుండో ఎవరికి అర్థమవుతుంది. మీరు ఇస్తా అన్న 15,000 కూడా ఇస్తలేదు కదా మీరు. 12 మందికి ఇప్పటివరకు మీరు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిండ్రు. 511 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కనీసం 18 నెలలైంది, ఒక్క చెట్టు ఏమైనా కట్టిందని, ఒక పియర్ కూలిపోయిన కాలుష్యాన్ని కూడా కనీసం రిపేర్ చేయాలంత అసమర్థ ప్రభుత్వం ఇది. ఎందుకు రైతు భరోసా తీసుకుంటారో అర్థం. ప్రజలు అంటా ఉన్నారు, వాళ్ళ గురువుకి గురుదక్షిణలాగా మన గోదావరి నీళ్ళు ఇస్తున్నాడు కాబట్టి ఈయన సంబరాలు చేసుకున్నాడు సార్ అని చెప్పి రైతులందరూ చెప్తా ఉన్నారు. మిమ్మల్ని వాళ్ళ గురువైన చంద్రబాబు నాయుడు గారికి గోదావరి నీళ్ళు అన్నీ వదిలేసింది కాబట్టి అందుకు సంబరాలు చేస్తున్నాడు ఈయన ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం అని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్నారు, రైతులు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పటి వరకు ఒక చెక్ డ్యామ్ లేదు, ఒక చెరువు దవ్వుడు లేదు, ఒక చెరువు సాఫ్ చేసిన దాఖలా లేదు. రైతులకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఒక్క పని చేయలేదు. రైతులను ఆ రోజు మభ్యపెట్టి పదుల్లోకి రాగానే నిండా ముంచిన ఏదైనా ప్రభుత్వం ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇప్పటి వరకు రైతులకు ఏమి చేయాలి,
వ్యవసాయ పాలసీ ఏదో లేని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఏమనంటే సంబరాలు. ఒక కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగం ఒక సర్టిఫికేట్ ఇచ్చి సంబరాలు. ఇది తప్ప కనీసం ప్రజలకు ఏం చేస్తూ ఉన్నాము? రైతులకు కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కటి రైతు బంధు కానీ, చెరువులు నిండా నింపడం కానీ, చెరువులు తవ్వడం కానీ, మన మిషన్ కాకతీయ ద్వారా కానీ, 24 గంటలు కరెంట్ ఇవ్వడం కానీ, ఇప్పుడు మీరు చూస్తే అన్ని ట్రాన్స్ఫార్మర్లు మళ్ళీ పేరుపోతాం, మోటార్లు కాలిపోతా ఉన్నాయి. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ కొరట్ల కాన్స్టిట్యున్సీలో దగ్గర 50 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి. మోటార్లు కాలిపోతున్నందుక మీరు రైతు ఈ సంబరాలు తీసుకుంటా ఉన్నారు. ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళిపోతున్నందుక ఈ సంబరాలు తీసుకుంటా ఉన్నారు. మీరు రైతుకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా మీ మాట నిలబెట్టుకోకుండా కేసీఆర్ గారు చేసిన కార్యక్రమాలు కూడా కనీసం మీరు నిలబెట్టుకోలేకపోతున్నారు. దానికి ఆ సంబరాలు చేస్తూ ఉంది. ఇవాళ మీరు సంబరాలు ఇవన్నీ ఏది ఒక్కటి రైతు కూలీలకు డబ్బులు ఇవ్వలేదు మీరు, రైతు కౌలుదారులకు డబ్బులు ఇవ్వలేదు మీరు, ఇవ్వాల్సిన రుణమాఫీ చేయలేదు మీరు. ఏదో ఒకటి చూడకుండా సంబరాలు చేస్తున్నారంటే రైతులు మిమ్మల్ని అంటా ఉన్నారు డైరెక్ట్గా, రైతులు మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. కేవలం గోదావరి నది నీళ్లు ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తా ఉన్నారు కాబట్టి, గురుదర్శన ద్వారా మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నారు కాబట్టి అందుకే సంబరాలు చేసుకున్నారు నిన్న అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు మాట్లాడుకుంటారు, ప్రతి ఒక్క ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇవాళ ఇంకా ఏమంటారు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ? సంబరాలు అంటే తెలుసా ముఖ్యమంత్రి గారు? కనీసం సంబరాలు అంటే ఆనందంగా ప్రజలందరూ ఆనందపడే విధంగా చేసుకునేది సంబరాలు అంటే.